హాయ్ అండి. వరలక్ష్మి పూజ కోసము పూజ సామాన్లు తీసుకోవడానికైతే బయటకొచ్చానండి. ఆగస్ట్ 15 ఉంది కదా! అందుకోసం మా ఆయనకి ఫుల్‌గా డ్యూటీస్ పడిపోతున్నాయి. నైట్ వచ్చేసరికి 8 అయిపోతుంది. ఎప్పుడో మార్నింగ్ వెళ్ళిపోతున్నారు. ఆ టైంలోనే ఒకరోజు పట్టీలు తీసుకున్నాను. ఇంకొక రోజు చీర. ఈరోజేమో పూజ సామాన్లు తీసుకుంటున్నానండి. పూజ ముందు రోజు వెళ్ళానే అనుకోండి, బాబోయ్! అసలు ఖాళీ ఉండదు. దేనికి మాట్లాడలేము. ఆ రద్దీలో, ఆ కంగారులో నేనైతే చాలా వస్తువులు మర్చిపోతూనే ఉంటానండి. అందుకనే ఇంకా బుధవారం రోజే నేనింకా పూజ సామాన్లు తీసుకోవడానికైతే వచ్చేసాను. ఈరోజు కాబట్టి ఈ మాత్రం ఖాళీ అయినా ఉందండి. లేకపోతేనా బాబోయ్! అసల తీసుకోలేము. పువ్వులకైతే అస్సలే మాట్లాడలేమండి. ఫైనల్‌గా అన్నీ తీసేసుకున్నాను. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక లిక్విడ్ అయితే మా ఆయనకి తాగాలి. ఫస్ట్ నాకు అడుగుతారు. నేను మాక్సిమం అబ్బా! ఎందుకులే నేను ఇప్పుడు తాగను ఇంటికెళ్ళిపోతున్నాం కదా! అని అనేస్తాను. ఏదో ఒక విధంగా అయితే ఏమైపోయిందిలే ఇద్దరం ఒకే గ్లాస్ తాగేద్దాం అనని ఇదిగోండి బత్తాయి రసం అయితే తాగేసి ఇంటికైతే వచ్చేసామండి. అన్నీ కూడా ఒకే చోట పెట్టుకుంటున్నాను నేను. ఆ రోజు ఏంటంటే మళ్ళీ ఎక్కడెక్కడో పెట్టేసుకుంటే వెతుక్కోవడము, మర్చిపోవడం అవన్నీ జరుగుతాయి కదా! ఇదేనండి మరి ఈరోజుటి వీడియో. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మరి. బాయ్ బాయ్.